ఆదిలాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని గుత్తేదారులు పనులు ఆపేయడం అనిశ్చితికి దారితీస్తోంది. భవిష్యత్తులో పనులు జరుగుతాయా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆదిలాబాద్లో నిజాం కాలంలో నిర్మితమై ఉన్న పాత కలెక్టరేట్ భవనానికి ప్రత్యామ్నాయంగా ఏడాది కిందట కేసీఆర్ ప్రభుత్వం 55 కోట్ల వ్యయంతో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రోడ్లు భవనాల శాఖ నోడల్ ఏజెన్సీగా 2023 ఆగస్టు 10వ తేదీన హైదరాబాద్కు చెందిన చాబ్రా సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 9 వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం, తర్వాత శాసనసభ పార్లమెంటు ఎన్నికలు రావటంతో పనుల నిర్వహణ పూర్తి కాలేదు. ఇప్పటికీ 25% పనులకే, అంటే దాదాపుగా 15 కోట్ల వరకు గుత్తేదారు సంస్థ పనులు నిర్వహించింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, పనుల నిర్వహణకు మరో ఏడాది గడువు పెంచాలని అధికారులు కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం కోసం ఆదిలాబాద్ బట్టి సావర్గాం శివారు పరిధిలో 26 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే ఈశాన్య మూలన ఉన్న నేల 15 అడుగులు, ఆగ్నేయ మూలన నేల 9 అడుగుల లోతులో ఉంది. నైరుతి భాగంలో ఉన్న నేల మాత్రం 3 అడుగుల ఎత్తులో ఉంది. నైరుతిలో ఉన్న ఎత్తు భాగానికి అనుగుణంగా భవన నిర్మాణం చేపడితే ప్రజాపాలనకు గుండెకాయ లాంటి కలెక్టరేట్ 10 కాలాల పాటు ఎత్తులోనే ఉంటుంది. భవిష్యత్తులోనూ రోడ్లు, భవనాల నిర్మాణం జరిగినా ఏ ఇబ్బంది ఉండదు. కానీ దానికి భిన్నంగా ఎత్తులో ఉన్న భూభాగాన్ని 4 అడుగుల లోతులో తవ్వి ఈశాన్య ఆగ్నేయాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడమే విమర్శలకు తావిచ్చింది. చేసిన పనులకు 15 కోట్ల వరకు ఖర్చు చేసినా నయా పైసా విడుదల కానందున గుత్తేదారు పనులను ఆపివేశారు. గవర్నమెంట్ ఐడిఓసి కలెక్టరేట్ బిల్డింగ్ ప్రాజెక్టును 55 కోట్ల కేటాయించి ప్రారంభించింది. ఎలక్షన్ల ముందు ఇది కంప్లీట్ కావాల్సింది. చాబ్రా అసోసియేట్ కంపెనీ ఇది భూ కేటాయింపులు లేటు కావడం వల్ల చాబ్రా అసోసియేట్ కంపెనీ ఈ ప్రాజెక్టు తీసుకొని వేగవంతంగా 15 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించి వేగవంతంగా చేస్తూ ఉంది. కాకపోతే ఇప్పటివరకు గవర్నమెంట్కు పెట్టిన బిల్లులు ఇప్పటివరకు 1 రూపాయి కూడా రాకపోవడం వల్ల పనులు ప్రస్తుతానికి నిలిపివేయడం జరిగింది. అమౌంట్ కనుక గవర్నమెంట్ రిలీజ్ చేస్తే మళ్ళీ మిగతా పనులు స్టార్ట్ అవుతాయి. 55 కోట్లు మంజూరైంది ఐడిఓసి భవనానికి. దాదాపు ఒక 3 బిల్స్ పంపినాము. 3 బిల్స్ ఏం పెండింగ్, పేమెంట్ కాలేదు. ఇప్పుడైతే పని ఆగిపోయింది. ఒక్క బిల్ పేమెంట్ ఇచ్చినా కానీ మళ్ళీ రిజ్యూమ్ అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అయితే నిస్సహాయత ప్రకటించింది ఏంటంటే నాకు 1-2 బిల్స్ వచ్చినా మళ్ళీ ప్రోగ్రెస్లో పెడతా అని చెప్పి ఆయన అంటున్నాడు. చేస్తాడు, ఆయన చేస్తాడు, చేయాల్సిందే. చేయకపోతే టర్మినేట్ చేస్తే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. ఆగా మేఘాల మీద నిర్ణయాలు తీసుకోవడం కాదు, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఏ పని పూర్తి కాదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది ఆదిలాబాద్లోని కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదు. ఫలితంగా గుత్తేదారు పనులను ఆపివేసి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఈ పని తిరిగి ప్రారంభమవుతుందా కాదా అనేది అనిశ్చితిగా మారింది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.